నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ ఏవి విజయలక్ష్మి. అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు భగత్ సింగ్. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గత 7 సంవత్సరాల నుంచి ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలంలోని సుమారు 5,000 మంది ముస్లింలకు కర్లపాలెం దండుబాటలోని ఈద్గా వద్ద వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మరాజు పాల్గొని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి వడ్డించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతి శివస్వామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ బాజీ, పఠాన్ అహ్మద్ బాషా, ఏపూరి భూపతిరావు, జెడ్పీటీసీ పిట్ల గోపాల్ రెడ్డి, వసంతరెడ్డి, సయ్యద్ రఫీ, గఫూర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి కరోనా టైంలో పర్మిషన్ లేనప్పుడు తప్పించి గత 7 సార్లుగా కంటిన్యూగా ఈ ఇఫ్తార్ విందులు మేము చేస్తా ఉన్నాం. హిందువులు, ముస్లిమ్స్, అలాగే క్రైస్తవ సోదరులు కూడా ఈ సమాజంలో కలిసి ఉండాలి, అందరి పండుగలు అందరం కలిసి చేసుకోవాలి అని ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా సమాజ శ్రేయస్సు కోసం వారి వారి ప్రార్థనలో చేసుకుంటా ఎవరి దైవాన్ని వాళ్ళు ఇష్టంగా పూజించే క్రమంలో ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మౌజున్ల కోసం, అలాగే ఇమాముల కోసం, అట్లాగే ముస్లిం సోదరులే కాకుండా సోదరీమణులు కూడా ఇఫ్తార్ విందులో పాలు పంచుకునేటట్లుగా అటు చందోలు, ఇటు కర్లపాలెం, రేపు 26వ తారీఖు బాపట్లలో కూడా ఈ ఇఫ్తార్ విందులు ఇస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఆ అల్లా దయ ఈ రంజాన్ మాసంలో ప్రజలందరి మీద ఉండాలి అని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం, ప్రజలకు ఆయన చేసే సేవలు మరింత పటిష్టంగా సమాజంలో తీసుకెళ్లాలి. ఆక్సిజన్ కూడా లేనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని ఆయన ఎంతో డెవలప్ చేయాలి అని కుతూహలంతో రాష్ట్రం కానీ, అలా భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ సంఘీభావంతో, సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆయనకి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సహోదరులు వాళ్ళ ప్రార్థనల ద్వారా, అలాగే మనందరం కలిసి ఉండాలనే ఒక భావన ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ఆనందాన్ని, ఇంకా సమర్థవంతంగా పనిచేయటానికి మరింత అల్లా ఆశీస్సుల్ని ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సహోదరుల ద్వారా, సోదరుల ద్వారా, అలాగే సోదరీమణుల ద్వారా కూడా వాళ్ళ ప్రార్థనలతో మరింత బలం చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని జిల్లా వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ ఏవి విజయలక్ష్మి అన్నారు. ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అంతర్జాతీయ జల దినోత్సవాన్ని నిర్వహించారు. 360 కోట్ల మందికి సురక్షితమైన మంచినీటి సౌకర్యం అందుబాటులో లేదని ఈమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచం సుదూర కాలంలోనే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోనుందని అన్నారు. దీన్ని అధిగమించడానికి ప్రజలందరూ మంచినీటిని పొదుపుగా వాడుకొని భవిష్యత్తు తరాల వారికి సుఖమైన జీవనాన్ని అందించాల్సి ఉందని పేర్కొన్నారు. హిమనీ నదాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భూతాపం వల్ల హిమానీ నదులు సత్వరం కరిగిపోవడం వల్ల నీటి కొరత ఏర్పడుతుందన్నారు.
భవిష్యత్ తరాల మనుగడ కోసం భూతాపాన్ని కూడా అందరం కలిసికట్టుగా కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమానికి కళాశాల ఏడీ డాక్టర్ ఎం సర్దార్ బేగ్ అధ్యక్షత వహించారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, న్యాయవాది తోట రామాంజనేయులు, కరణం రవీంద్ర, మానం అప్పారావు, సహదేవుడు, సీనియర్ సిటిజన్ శంకర్ రావు, అధ్యాపకులు డాక్టర్ సోమేశ్వరరావు, అరుణాకుమారి, దిలీప్ సెన్, సునీత విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు. Each and every year centered around the most important you can say the life for all the human beings, for all the habitats, for all the even you can say for living being, that is nothing known as water. So నీరు ప్రాణాధారము, మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక రిసోర్స్ యూ కెన్ సే. సో నీరు లేనిదే మనుగడ ఉండదు, మనందరికీ తెలిసిందే. మన ఒక రాష్ట్రంలో 300 గ్రామాల్లో అంటే మన దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది, మనం కూడా త్వరలోనే మన నీటి యుద్ధాలు, వాటర్ క్రైసిస్, భవిష్యత్తు భావితరాల వారి గురించి మనం ఆలోచించాలి. వారి కోసం మనం నీటిని పొదుపుగా వాడుకోవాలి. మన ట్యాప్ తిప్పేసి అలా చూస్తూ ఉంటాం, ట్యాప్ పోతా ఉంటాం. నేను స్మాల్ మన చిన్న యాక్షన్సే వాటర్ కన్జర్వేషన్, అదే వర్షపు నీటిని మనం జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకోవడం. ఇంకా ఈ భూతాపం వల్ల ఈ గ్లేషియర్స్ అన్ని కూడా కరిగిపోయేది, హిమనీ నదాలు కరిగేది భూతాపం వల్ల. ఆ భూతాపాన్ని కట్టడి చేయాలి. నాకు చెప్పారు అందరు, భూతాపాన్ని కట్టడి చేయాలంటే మనం ఈ కర్బన ఉద్గారాలు తగ్గించాలి. ఇంధనం, క్లీన్ ఎనర్జీ, ఇంధనాన్ని పొదుపు చేయాలి. బొగ్గు పులుసు వాయువును తగ్గించాలి వాతావరణంలో. ఇలాంటి చర్యలు చిన్నవి మనం ఇంధనాన్ని, నీటిని పొదుపుగా వాడుకుంటే చాలు. మన కర్తవ్యం మనం చేసినట్లే, భావితరాల వారి గురించి మనం ఆలోచించినట్లే. Very nicely about World Water Day importance, particularly the theme of the program of today, glacier preservation. Glaciers are the golden ornaments of our country. Their preservation is very, very important. We all know that water is the critical input, the main input for agriculture, for food production, and for irrigation activities, and for leading life in healthier condition. Without water, our life is not at all in this earth. So, we are, as a human being, very important individually to conserve water and also to hold life as a community need. It's very important to make sustainable and proper utilization activities for conserving water. భారతదేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు 1931 మార్చి 23వ తేదీన నవ్వుతూ ఉరికంబాన్ని అధిరోహించారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ సభను నిర్వహించారు. అమరవీరుల త్యాగ స్మృతిగా మార్చి 23వ తేదీ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించబడిందని ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ భగత్ సింగ్ మంచి రచయిత అని కూడా అన్నారు. భగత్ సింగ్ జైలులో ఉన్నప్పుడు 404 పేజీల డైరీ రాశారన్నారు. నేనెందుకు నాస్తికుడనయ్యాను అనే రచన కూడా రాశారు అని తెలియజేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ నా విడుదల కన్నా నా మరణమే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయగలదని నా విశ్వాసం అని తండ్రి పెట్టుకున్న క్షమాభ్యర్థనను కూడా తోసిపుచ్చిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ అని ప్రశంసించారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని సృష్టించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజగురు, భగత్ సింగ్, సుఖ్దేవులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు. వీరు శాంతియుతం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రం రాదని భావించి తమ ఉద్యమాల్ని విప్లవ పందాలో నడిపించుకుని ముందుకు సాగారు. ఒక పోలీసు అధికారిని హత్య చేసిన కారణంగా
వీరు ముగ్గురిని ఒకేసారి లాహోర్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. వీరు ముగ్గురు నా విడుదల కన్నా నా మరణమే బ్రిటిషు సామ్రాజ్య పతనానికి కారణభూతం అవుతుంది అని వారి తండ్రి గారు క్షమాభిక్షకు అభ్యర్థించినా కూడా దాన్ని త్రోసిపుచ్చి నవ్వుతూ ఉరికంభాన్ని ఎక్కిన నిజమైన దేశభక్తుడు, అమర వీరుడు భగత్ సింగ్. ఆ రోజుల్లో భగత్ సింగ్ బ్రిటిషు పార్లమెంటు మీద రాజ్గురు, సుఖదేవ్ ఇలాంటి వారితో కలిసి బాంబులు వేయటం కారణంగా వారి మీద కేసు నమోదు చేశారు. ఆ కారణంగా ఈ ముగ్గురిని ఒకేసారి లాహోర్ జైలులో గురి తీశారు. దేశం కోసం ఎన్నో కష్టాలు పడి ఆ రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ కలిసి ఉంది ఆ స్వాతంత్ర్య పోరాటం కోసం. ఆ స్వాతంత్ర్య పోరాటంలో మన ముగ్గురు భగత్ సింగ్, సుఖదేవ్, గురూజీ ఈ ముగ్గురు కూడా దేశం కోసం ఆ సాయుధ పోరాటంతో పోరాడుతున్న సమయంలో లాలా లజపతి రాయ్ గారు ఒక పార్లమెంట్ బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్ ముందు సత్యాగ్రహం చేస్తున్న సందర్భంలో ఒక పోలీస్ అధికారి లాలా లజపతి రాయ్ని ఆయన కొట్టడం. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో గల శ్రీ బండమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా చెందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ మరియు రైల్వే కోర్టు జడ్జి పి రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి వెంకటేశ్వరరావులు శ్రీ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద ఆశీర్వచనం, అమ్మవారి జ్ఞాపికతో సత్కరించడమైనదని కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు దొంతిపోయిన బల్లారెడ్డి, కుంచెల నర్సారెడ్డి, గోపిరెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ నెలలో వచ్చినటువంటి ఆదివారం రోజున భక్తుల సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి సన్నిధికి విచ్చేసి అమ్మవారి సన్నిధిలో వారు అనుకున్న మొక్కుబడులు ఏవైనా కావచ్చు, తులాభారం కానీ, పసిబిడ్డలను ఉయ్యాల్లో వేయటం కానీ, అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు పొంగించడం కానీ, అలాగే ఇతర మొక్కుబడులు అమ్మవారికి సమర్పించేటువంటి సౌమంగళ్య ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, చీర, సార ఇవన్నీ కూడా వారి భక్తి ప్రవర్తనలతో అమ్మవారికి 3 ప్రదక్షిణాలు 5 ప్రదక్షిణాలు చేసి ఒక 9 దీపారాధన చేసుకొని అమ్మవారికి వారి యొక్క భక్తి ప్రవర్తనలు ఇవన్నీ సమర్పిస్తుంటారు. అలాగే విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో కూడా అనేక మంది భక్తులు పాల్గొంటున్నారు. మరి అలాగే ఈరోజు ఉభయదాతల సహకారంతో ప్రసాద పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారి సన్నిధికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నూజువీడి వారు శ్రీ వి వెంకటేశ్వరరావు గారు కూడా దంపతి సమేతంగా అమ్మవారి సన్నిధికి విచ్చేశారు. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వారందరికీ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిట్టలవారిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో నిర్వహిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంతెన సుబ్బరాజు సూచించారు. శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం కంటి మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య సేవలను ఉచితంగా అందజేశారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ప్రతిరోజు సాధారణ వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంతెన సుబ్బరాజు తెలిపారు. కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ నెలలో ప్రతి ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ సత్య సాయిబాబా వారి ఆశీస్సులతో మధుసూదన సాయి వారు గత 2 ఏళ్ల నుంచి శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. కాజీపాలెం గ్రామం అండి, పిట్టలవారిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలో సత్యసాయిబాబు ఆశయాలకి అనుగుణంగా మధుసూదన సాయి గారి కృప చేత
ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతున్నదండి. ఇది అంతా చైల్డ్ మదర్ హాస్పిటల్ కింద డెవలప్ చేశారు. దాని కార్యక్రమాలు ఇంకా ఏప్రిల్ నుంచి మొదలవుతాయి. మిగిలినవి ఇప్పుడు ప్రతి ఆదివారము స్పెషలిస్టులు వచ్చి అందరికీ చూస్తున్నారండి. ఈ వారము గ్యాస్ సంబంధించినవి, మూత్రపిండాలకు సంబంధించినవి, కంటికి సంబంధించినవి చూస్తారండి. ప్రతి వారం ఏ రోజు ఏ వారం అయితే వస్తారో ఆ రోజుని ఆ స్పెషలిస్ట్ గురించి 2 రోజుల ముందర మేము అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నాము. అది గ్రహించి ఒక రోజు ముందర పేర్లు రాపించుకుని రావాలి. ఎందుకంటే ఆతో ఈ మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు కాబట్టి ఆ రోజు వస్తే కుదరదండి. ఒకరోజు ముందర ఫోన్లు చేసి పేరు రాపించుకుంటే సరిపోతుంది. లేకపోతే 100 మంది దాటిపోతే పేర్లు రాయటం ఆపేసేస్తారు. అందుకని అందరూ ఈ వసతిని ఉపయోగించుకోవాల్సిందని, అందరి సౌజన్యంతో, అందరి సహకారంతో ఈ సేవ ఇంకా మంచిగా చేయగలుగుతామని మీ అందరికీ విలువ చేసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న ప్రతి వైద్యము కానీ, మందులు కానీ, టెస్టులు కానీ, మొత్తం అన్నీ కూడా, ఆపరేషన్లు కానీ అన్నీ కూడా ఉచితంగానే చేయబడుతున్నాయండి. దేనికి పైసా తీసుకునే కార్యక్రమం కాదు. పూర్తిగా ఫ్రీగా చేయగలగడం జరుగుతున్నది. కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అందించే కంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు సర్వనేత్రాలయ కంటి వైద్య నిపుణురాలు పెన్మత్స మానస సూచించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు సర్వర్ నేత్రాలయ వైద్యశాల ఆప్థమాలజిస్ట్ పెన్మత్స మానస సూచించారు. ఆదివారం సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య సేవలు అందించడంతో పాటు కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని రకాల సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాజీపాలెం శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో శుక్లంల శస్త్రచికిత్స ఉచితంగా చేయనున్నట్లు ఆమె తెలిపారు. అత్యాధునిక పరికరాలతో నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 100 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మా హాస్పిటల్ ఒంగోలులో ఉంది. సర్వనేత్రాలయ రెటినా మరియు కంటి హాస్పిటల్. మేము సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకి ప్రతి ఆదివారం, ప్రతి నెల 4వ ఆదివారము వచ్చి కంటి సేవలు ఫ్రీగా అందిస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో హాస్పిటల్ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చి స్లిట్ ల్యాంపు, ఆటోమేటెడ్ రిఫ్రాక్షను ఇవన్నీ ఎప్పటి నుంచో గత సంవత్సరం నుంచి మేము వాడుతున్నాము. పేషెంట్కి సేవలు అందిస్తున్నాము. వచ్చే నెల నుంచి ఇక్కడే మనము ఉచితంగా చుక్లం ఆపరేషన్లు, పొర ఆపరేషన్లు అన్నీ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ కంటి సేవలు అందించాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. చాలామంది నీటి కాసులు తెలియకుండా వాళ్ళకు ఉంటా ఉంటాయి. ఆ పేషెంట్లు ప్రతిసారి దూర ప్రాంతాలకి, గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళలేరు. వాళ్ళకి ఇక్కడే రెగ్యులర్ ఫాలో అప్ అవుతుంది. అట్లాగే కంట్లో ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని, డయాబెటిక్ రెటినోపతి అని ఈ సమస్యలన్నీ ఉంటా ఉంటాయి. వాళ్ళకి రెగ్యులర్ ఫాలో అప్ అనేది అవసరం. వాళ్ళకి మనం ఇక్కడే ఫ్రీగా చూస్తున్నాము. ఇంకా రాను రోజుల్లో ఇక్కడ మేము ఇంకా మంచి సేవలు అందించగలుగుతున్నామని ఆశిస్తున్నాము. కంటికి సంబంధించిన ప్రికాషన్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా పొలంకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒకటేంటంటే కంటి ఇంజరీస్ చాలా కామన్గా ఉంటా ఉంటాయి. కళ్ళ పుల్లలు తగలడం కానీ అట్లాగా జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న కంటి హాస్పిటల్కి వెళ్ళాలి. వాటిని నెగ్లెక్ట్ చేస్తే కంట్లో పుండ్ అయిపోయి అది అల్సర్గా మారి కన్ను పోయే అవకాశం ఉంటుంది. సో అదొకటి. అట్లా కాకుండా షుగర్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి డయాబెటిక్ రెటినోపతి కోసమని కంట్లో బొట్ల మంది వేయించుకుని చెక్ చేయించుకోవాలి. ఇంట్లో నీటి కాసులు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో గ్లకోమా హిస్టరీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కళ్ళు చెక్ చేయించుకోవడము. అట్లాగే ఎవరికైతే 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో చుక్లాలు కానీ, పొరలు కానీ, సైట్ ఉండడం కానీ, నీటి కాసులు ఇవన్నీ ఉండొచ్చు. వాళ్ళు రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్కి ఖచ్చితంగా చూపించాలి.
40 ఏళ్ళ వయసుకి చత్వారం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటిదాకా దూరపు దగ్గరి అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. 40 దాటిన తర్వాత దూరపు చూపు బాగానే ఉంటుంది, కానీ దగ్గర చూపుకి జోడు అవసరం ఉంటుంది. దాన్ని మనం చత్వారం అంటాం, ఆర్ ప్రెస్బయోపియా అని అంటాం. సో దానికి మనం కళ్ళజోడులు వాడితే, ప్రోగ్రెసివ్ కానీ బైఫోకల్స్ కానీ లేదా రీడింగ్ గ్లాసెస్ కానీ ఇవి వాడితే బాగుంటుంది. దానికి మీ కంటి డాక్టర్కి చూపించి, అదే వయసులో గ్లాకోమా స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్లాకోమా అంటే నీటి కాసులు. అందుట్లో చూపు అనేది సెంటర్ చూపు ఎఫెక్ట్ అవ్వదు, పక్క నుంచి చూపు ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. మనకి తెలిసేసరికి లేట్ అవ్వచ్చు. కాబట్టి అర్లీ డయాగ్నోసిస్ కోసం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కంటి చెకప్ అనేది చేయించుకోవాలి. కంట్లో ప్రెషర్ అనేది కూడా చెక్ చేయించుకోవాలి. ఆహారం నియమాలు ఇన్ జనరల్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ కంటి హెల్త్కి కూడా ఈక్వల్లీ ముఖ్యం. సమ్మర్లో డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల డ్రై ఐస్ అనేది రావచ్చు. సో సమ్మర్లో ఏంటంటే మన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయడము, వాటర్ ఇంటేక్ యాడిక్వేట్గా ఉంచుకోవడం ఒకటి. అట్లా కాకుండా డెఫినెట్లీ ఐ హెల్త్ ఇంప్రూవ్ చేసేవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసినవే. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్. సో ఎనీథింగ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకి కంటి హెల్త్కి చాలా బాగుంటుంది. కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అందించే గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు లాప్రోస్కోపిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు సర్వనేత్రాలయ వైద్యశాల ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ శ్రీనివాస్ ఉప్పలపాటి సూచించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత లాప్రోస్కోపిక్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహించే ఉచిత గ్యాస్ట్రో ఎంటరాలజీ మరియు లాప్రోస్కోపిక్ వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు సర్వనేత్రాలయ వైద్యశాల గ్యాస్ట్రో ఎంటరాలజీ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ఉప్పలపాటి సూచించారు. ఆదివారం సాయి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంటరాలజీ మరియు లాప్రోస్కోపిక్ వైద్య సేవలు అందించడంతో పాటు లివర్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని రకాల సూచనలు చేశారు. ఆహార నియమాలు పాటించడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చునని సూచించారు. ఆహారంలో పళ్ళు అధికంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటకు నిద్రకు ఉపక్రమించకుండా ఉండాలని సూచించారు. సో మాది ఒంగోలు. సో నేను వచ్చేసేసి ఒంగోలు సర్వ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ అంజయ్ రోడ్లో మాది హాస్పిటల్ ఉంది. నేను వచ్చేసి రమేష్ హాస్పిటల్ ఒంగోలులో కూడా పనిచేస్తున్నాను. ఇక్కడే ప్రతి నెల 4వ ఆదివారం మన కాజీపాలెంలో శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయి హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేస్తాము. ఇక్కడ వచ్చేసి గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఏ విధమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అందరికి ఫ్రీగా చూసి ఫ్రీగా వైద్యం అందిస్తున్నాము. ఇట్లా మేము ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. సో ఇక్కడ సత్యసాయి ట్రస్ట్ తరపున శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెంలో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాము. నాతో పాటు మా వైఫ్ డాక్టర్ మాన్సా గారు పెన్మత్స, రెటినా స్పెషలిస్ట్, కంటి స్పెషలిస్టు, ఫ్యాకో అండ్ రెటినా లేజర్స్ అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ వచ్చి అందరికి పేద ప్రజలందరికీ సో కంటి వైద్యము ఫ్రీగా చేస్తున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన లక్షణాలు, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెయిన్గా గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుందంటే మనం ఫుడ్ టయానికి తీసుకోము, మంచినీళ్ళు ఎక్కువ తాగము, పెరుగు మజ్జిగ కూడా తాగట్లేదు, అందువలని చెప్పేసి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మెయిన్లీ ఏంటంటే భోజనం అనేది లేట్గా తింటాం, రాత్రిపూట 9 తర్వాత తింటాం, వెంటనే పండుకోవటం, దానివల్ల పైకి రిఫ్లెక్స్ అనేది వస్తుంది. సో భోజనంలో మన ఫ్రూట్స్ శాతం తగ్గింది, అందరూ ఏదో ఫ్రూట్స్ తినే దాని క్వాంటిటీ తగ్గింది, అందువలన మోషన్స్ సరిగా రాకపోవడం, కాన్స్టిపేషన్ రావటం, దానివలన మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువగా. సో అందువల్ల ఎండాకాలంలో నీరు ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ మజ్జిగ తీసుకోవాలి.
నాన్ వెజ్ అనేది ఎండాకాలంలో తగ్గియటం మంచిది మన ఆరోగ్యానికి. కామన్గా వచ్చేసి ఆల్కహాల్ వలన ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. సో ఆల్కహాల్ అనేది మనం తగ్గియటం అని మానుకోవడం మంచిది, దానివల్ల ఏంటంటే నష్టం జరుగుతుంది. నెక్స్ట్ లివర్కి ఏంటంటే ఎక్కువగా ఫుడ్ తినటం, లావుగా ఉండటం, దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. సో ఒబేసిటీ అంటే ఎక్కువగా లావుగా ఉండటము, 90 కేజీల కన్నా ఎక్కువగా ఉండే వాళ్ళు లివర్ టెస్ట్ చేయించుకోవాలి, స్కానింగ్. దానికి లివర్ ఫ్యాటీ లివర్ అంటారు, ఫ్యాటీ లివర్ తగ్గించడానికి మందులు. నెక్స్ట్ ఏంటంటే వ్యాయామం చేయటం, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ చేసుకోవాలి. అట్లానే ఎక్కువగా మనకి బరువు ఎక్కువగా ఉంటే 100 కేజీలు 120 కేజీలు ఉంటే అది ఫ్యాటీ లివర్ వచ్చి సిరోసిస్గా మారే అవకాశం ఉంటుంది. ముందుగానే గుర్తించి నెక్స్ట్ ఏంటంటే వ్యాయామం చేయటం, నెక్స్ట్ ఏంటంటే వెయిట్ తగ్గించుకోవటం అని చూసుకుంటూ ఉండాలి. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జనరిక్ మెడిసిన్ ఎంతో ప్రాధాన్యత ఉన్నదని సీనియర్ జనరల్ మేనేజర్ వి వీరనారాయణ అన్నారు. ఫార్మసీ ప్రతిభోత్సవం ముగింపు వేడుకలను బాపట్ల ఫార్మసీ కళాశాలలో 2వ రోజు ప్రతిభా వేడుకలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ఫార్మసీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నైపుణ్యతలో ఉన్నతమైన అవకాశాలను పొందవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. ఉన్నత విద్యలో బంగారు పతాకాన్ని సాధించిన కళాశాల పూర్వ విద్యార్థిని జి వసంత లక్ష్మిని, బంగారు పతాకాన్ని సాధించిన ఎన్సిసి విద్యార్థి ఎన్ శ్రీకాంత్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి గోపాలకృష్ణమూర్తి, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ దొడ్డపునేని వెంకయ్య చౌదరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. You take the inspirations, and I really thank the principal who has taken the choice of bringing wonderful persons from this area. I really thank you, sir. And further, I also request you to see any other eminent person from this area, because so many people like. What I mean to say is that every time I used to address a gathering in the Bapat Education Society, I used to call my students as the diamonds. భగత్ సింగ్ అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. భారతదేశ బంగారు భవిష్యత్తు దార్శనికుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన భారతీయ పౌరుషానికి ప్రతీక అని కొనియాడారు. ప్రజలలో తిరుగుబాటు స్పృహను కల్పించారని ఆయన రుణం భారతదేశం ఎన్నటికీ తీర్చుకోలేనిదన్నారు. విప్లవ మార్గాన్ని ఎంచుకుని అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన దేశభక్తి అజరామరమైనదని, ఆయన సమసమాజాన్ని కాంక్షించారన్నారు. మత ప్రమేయం లేని దేశం కోసం కలలు కన్నారని వివరించారు. ఆయన ఆలోచనల నుంచి మనమంత ప్రేరణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎఫ్ దగ్గుపాటి సురేష్, ఉపాధ్యాయ నాయకులు వినయ్ కుమార్, న్యాయవాది జమృద్ బాషా, ఎన్వీఎస్ ప్రసాద్, ప్రకాశరావు, నర్రా సాంబు, రౌతు వేణు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారు అమరవీరుడు, విప్లవకారుడు షాహీద్ భగత్ సింగ్. మరి చిరునవ్వుతో ఆయన ఉరికమ్మ ఎక్కారు. సాయుధ పోరాట బాట పట్టి మరి ఆనాటి యువతలో ఒక ఉత్తేజాన్ని, దేశభక్తి భావాన్ని, ఉద్వేగాన్ని కలిగించారు. మరి దేశం కోసం చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ లాంటి అమరవీరులని మనం నిత్యం స్మరించుకోవాలి. వారి త్యాగం వల్లే మనం ఈ రోజున స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఆయన సమసమాజం కోరుకున్నాడు. దేశ స్వాతంత్రమే కాదు, మత సహనం కోరుకున్నాడు, మత సామరస్యం. ఈరోజు మనకు అవి కరువవుతూ ఉన్నాయి. మరి వారి లక్ష్యాల కోసం, ఆయన ఆశయాల కోసం మనమంతా ప్రోన్నకితం కావాలి. సామ్రాజ్యాన్ని గడగడలాయించినటువంటి వ్యక్తి షాహీద్ భగత్ సింగ్. షాహీద్ అంటే అర్థం ఏంటంటే పోరాట యోధుడది, అసువులు బాసినటువంటి పోరాట యోధుడది. మరి చిన్నప్పటి నుంచి కూడా అతనికి దేశభక్తి భావాలు ఎక్కువ.
మరి ఆ రోజున 3 ఏళ్ల వయసులోనే తను పొలం దున్నేటప్పుడు నువ్వు ఇక్కడ ఏం పాతున్నావంటే నేను ఆయుధాలు పాతున్నానని చెప్పినటువంటి కుర్రాడు. అలాంటి వ్యక్తి పెరిగే కొద్దీ మరి గాంధేయవాదాన్ని పురస్కరించున్న అతను ఉద్యమంలో నడిపాడు. నిజమైన దేశభక్తులైన భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాము. సార్ చెప్పినట్లు భగత్ సింగ్ గారు పరమత సహనం మెయిన్. పరమత సహనం అనేది ఈనాటి యువత ఈనాటి పౌరులు అలవర్చుకోవాలి. నిజమైన దేశభక్తి అంటే కేవలం కొన్ని మతాలకో లేకపోతే కొన్ని ఆహారపు అలవాట్లు వాటి మీదే ఈనాటి పాలకులు దృష్టి పెడుతున్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యానికి సంబంధించిన పోరాట వీరుడు భగత్ సింగ్ గారు. అలాంటి వ్యక్తులను మనం స్మరించుకోవాలి. బాపట్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు విభాగం అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోని ప్రతి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు రైతులకు క్వింటాకు సుమారు 2,000 రూపాయలు తగ్గడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నాటకాలు ఆడటం, కామెడీ షోలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారే తప్ప రైతుల గోస ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా పొగాకు రైతులు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఒక బేలుకి మన కోల్డ్ స్టోరేజీలో పెడితే 400 ఉండేటువంటి బేలు ఇవాళ సిండికేట్ అయ్యి రైతులు చాలా ఇబ్బంది గురి చేస్తూ 720 రూపాయలకు చెక్కు తీసుకున్నారంటే లాస్ట్ జగనన్న గవర్నమెంట్ కి ఇప్పటికి ఎంత తేడా ఉంది అనేది ఒకసారి గమనించి, అలాగే ఈరోజు పొగాకు కొనుగోళ్లు 26,000 నుంచి 28,000 వరకే కొంటున్నారు. అదే లాస్ట్ ఇయర్ అయితే 36,000 రూపాయల దాకా కొనడం జరిగింది. ఒక 7,000 రూపాయలు తేడా వచ్చింది. ఈ రోజు ఒక రైతు ఒక బ్యారెన్ వేయాలంటే 8 ఎకరాలు పొగాకు వేస్తే అతనికి సుమారు ఖర్చు 14 లక్షల రూపాయలు దాకా ఖర్చు అవుతుంది. ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఒక్కొక్క బ్యారెన్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్క వేరు చేసుకుంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలకు ఒక బ్యారెన్ కి రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 7,000 రూపాయలు ఒక క్వింటాకి తేడా వచ్చింది. ఇదన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. దీని మీద దగ్గరలో ధర్నా కూడా చేయాలని ఎల్లంపల్లి ఎన్ని ప్రభుత్వం వారు గ్రహించి రైతులకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్ ఏవి విజయలక్ష్మి. అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు భగత్ సింగ్. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.